హలో అండి. పుల్లపుల్లగా బొబ్బరపప్పు, మామిడికాయ ఒకసారి ఇలా చేసామంటే చాలా బావుంటదండి. కందిపప్పు, మామిడికాయ, పెసరపప్పు, మామిడికాయ చేసినట్టే బొబ్బరపప్పు, మామిడికాయ కూడా చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. క్లీన్ చేసుకున్న బొబ్బరపప్పు, కట్ చేసుకున్న మామిడికాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలను ఇలాగ కుక్కర్ గిన్నెలో ఒక్కొక్కటిగా ఏసుకోవాలి. కొద్దిగా కారం కూడా ఏసుకొని, తగినంత వాటర్ పోసుకొని, స్టవ్ మీద ఒక 4 విజిలొచ్చే వరకు కూడా పెట్టుకోవాలండి. 4 విజిలొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆవిరంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. పోపులు తీసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, గుల్లిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, దంచుకున్న ఎల్లుల్లి, కరివేపాకులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఆవిరి మొత్తం పోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని గరిటతోటి ఈ విధంగా మొత్తం నెరిపేసుకొని తగినంత సాల్ట్‌ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా నెరుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంగువ కూడా వేసుకొని అది దోరగా ఫ్రై అయిన తర్వాత పప్పుని వేసుకోవడమేనండి. అంతేనండి మన టేస్టీ బొబ్బరపప్పు మామిడికాయ రెడీ.